హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందు గెస్ట్గా వచ్చిన వారు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రార్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎర్రంశెట్టి వేణుధర్ గారు మన ముందున్నారు. వారి అంతరంగాన్ని మనతో షేర్ చేసుకొని మనకు అందియడానికి వారు ఇచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఎర్రంశెట్టి వేణుధర్ గారు ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఒక పేద రైతు కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి అంటే హైలీ ప్రొఫిషియన్సీ ఒక ప్రొఫైల్ బిల్డప్ చేసుకొని ఇలా ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా మీరు మీ ప్రస్థానాన్ని విరమణ చేసి సర్వీస్ ఇచ్చారు ఎన్నో వివిధ డిపార్ట్మెంట్స్లో. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? సార్, మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా పెనబహాడ్ మండలం భక్తలాపూర్ శివారు ఎర్రంశెట్టి వారి గూడెం. అది చాలా మారుమూల ప్రాంతము. ఆ రోజుల్లో అసలు ఆ ఊరికి రోడ్డు కానీ విద్యుత్తు కానీ ఏది లేదు, చాలా అంధకారంలో ఉన్నారు. ఆ ఊరిలో ఉన్నటువంటి కీర్తిశేషులు ఎర్రంశెట్టి లచ్చయ్య, ఎర్రంశెట్టి పిచ్చమ్మ దంపతులకు నేను 6వ సంతానంగా జన్మించాను. మే 6, 1950 సంతానం. అప్పట్లో అదేలేండి, అదే మొత్తము అధిక సంతానం. అదే అప్పుడు ఆ రోజుల్లో చెప్తాను. ఇంకా 8 మంది సంతానం మొత్తం మేము. అందులో నేను 6వ వాడిని. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలతో కలిపి 6, అన్నదమ్ములలో 4. అంటే నాకంటే పెద్దవాళ్ళు 3 అన్నలు, 2 అక్కయ్యలు. ఆ 2 అక్కయ్యలది నాకు జ్ఞాపక శక్తి వచ్చే నాటికే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా పెద్దన్న పెళ్ళి అయిపోయింది, ముగ్గురు అయిపోయింది. 8 మంది సంతానంలో 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాకంటే పెద్దవాళ్ళు ఏమి చదువుకోలేదు, మా అమ్మ నాన్న కూడా నిరక్షరాస్యులు. అటువంటి అంధకారంగా ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఎవ్వరూ కూడా చదువుకోలేదు, అందరూ నిరక్షరాస్యులే. అటువంటి సమయంలో మా నాన్నగారికి చదువు లేకపోయినా కానీ చదువు అంటే చాలా మక్కువ. చేత నన్ను ఎట్లాగైనా చదివించాలి అనే పట్టుదల పెట్టారు. మా పెద్దన్నయ్య కూడా దానికి సహకారం. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. అసలు ఆయన వల్లనే నేను ఇంతవన్నీ అయ్యానని చెప్పొచ్చు. మా తల్లిదండ్రుల తండ్రి లాంటి వారు ఆయన సహకారము, ప్రోత్సాహము అన్నీ నాకు అనుకూలించాయి. అయితే ఆ రోజుల్లో మా ఊళ్ళో కానీ, పక్క ఉన్న భక్తలాపురంలో కానీ, ఇంకొక పక్క రంగయ్యగూడెం అని ఉంది, ఏ ఊళ్ళో కూడా విద్యాలయాలు లేవు, స్కూల్స్ కూడా లేవు. స్కూల్స్ లేవు. ఆ టైంలో మా నాన్నగారు, తర్వాత మా చిన్నతాత కొడుకు మా చిన్నాన్న ఎర్రంశెట్టి నారాయణ గారి తండ్రి, మా నాన్న ఇద్దరు కలిసి వీళ్ళకి ఎట్లయినా విద్యాబుద్ధులు నేర్పాలని పట్టుదలతోటి కృష్ణాపట్టికి వెళ్ళి ఒక సాహెబును జానిమియా అని ఉన్నాడు, ఆయన తీసుకొని వచ్చి ఆయనకు వసతి కల్పించి ఊళ్ళో నుంచి గ్రాసం ఇప్పించుకుంటూ పిల్లల్ని, వీలైనంత మంది పిల్లల్ని ఆయన దగ్గర చేర్పించేసి విద్యాలయం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఓనమాలు, ఒత్తులు, గుణింతాలు అవి నేర్పి బేసిక్స్ అన్ని నేర్పి అంకెలు తెలుగులోనే, ఎక్కాలు తెలుగులోనే నేర్పి బాలశిక్ష మొదలుపెట్టారు. ఈ లోపల నేను ఫ్లూయెంట్గా బాలశిక్ష చదవటం మొదలుపెట్టిన తర్వాత మా నాన్నగారు సూర్యాపేట నుంచి పెద్ద బాలశిక్ష కొనుక్కొచ్చి అది ఇంట్లో పెట్టేసి ఇంట్లో చదవమని, దానిలో ఉన్న కథలు చదవమని. బాలశిక్ష పఠనం అంటే అప్పుడు అది పెద్ద అన్ని వర్డ్స్, 2 అక్షరాల వర్డ్స్, 3 అక్షరాల వర్డ్స్, 4 అక్షరాల వర్డ్స్, ఆ విధంగా తర్వాత సెంటెన్సెస్, కథలు, ఆ విధంగా అందులోనే గణితాలు ఉన్నవి, పద్యాలు ఉన్నవి, అన్నీ చదివించేవారు. ఆయన నాకు చెప్పనేవారు ఆయన. ఆ విధంగా చదవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఏంటి, బాలశిక్ష కాగానే 1వ తరగతి, అది కాగానే 2వ తరగతి అయిపోయింది. అయిపోయిన తర్వాత జానిమియా ఇక నాకు ఇక్కడ గిట్టదండి, ఇక్కడ ఉండడం కుదరదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ ఎట్లా ఇళ్ళ చదువు. ఈ లోపల ఏమిటనంటే మా పక్క గ్రామం అయినటువంటి రంగయ్యగూడెం, అది మా నాన్నగారు అత్తగారి ఊళ్ళు, మా అమ్మమ్మ గారి ఊరు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తొగర రామయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాస్త చదువుకున్నాడు. చదువుకొని ఆయన భార్య చనిపోయింది, కూతురు. మీకంతే ముందు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు రంగయ్య గారు అని. ఆయన కూతురు కూలినాలు చేసుకుంటుంది, ఆయన ఒక కూతురు మాత్రమే, భార్య లేదు. ఆయన మాటల మధ్యలో ఇట్లా మా అబ్బాయికి ఇట్లా చదువు ఆగిపోయింది అని అంటే, ఎంతవరకు అయిందో 2వ తరగతి అంటే, నేను చెప్తాను పంపండి అన్నాడు. నాతోటి పాటు ఇంకొక 2 నారాయణని ఇంకెవరిని కలిపి ఆయన దగ్గరికి పంపించారు. రోజు నడిచిపోయి రావడం చాలా దగ్గర అనుకోండి. ఆయన 3వ తరగతి, 4వ తరగతి. అయితే ఇన్ని తరగతులైనా వాళ్ళు ఏం చెప్పేదంటే తెలుగు వాచకం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం. హిందీ లేదు, తెలుగు లేదు. హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు.
హిందీ ఇంగ్లీష్ లేదా? హిందీ ఇంగ్లీష్ లేదు. ఒక తెలుగు మీడియంలో ఈ ఓన్లీ ఇదే తెలుగు చెప్పేవారు. భాష ఒకటి, ఈ సైన్స్ ఒకటి, గణితం చెప్పేవారు. ఇది 4వ తరగతి 5వ తరగతి అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నాడు, నాకు ఇదేం గిట్టడం లేదు, నేను ఊళ్ళో ఉన్న అందరిని బర్రెని తోడేసేసి నేను బర్రెని కాస్తాను అని స్కూల్ వదిలిపెట్టాడు. బర్రెని కాయడం మొదలుపెట్టాడు ఆయన. ఇక చెప్పేవారు లేరు. 5వ తరగతి అయిపోయింది. ప్రాథమిక విద్య అయిపోయింది. అయిపోయింది కథం. ఇక అంతటితో నా చదువు అయిపోయింది అనుకున్నాం. ఇక ఆ రోజుల్లో మా నాన్నగారి అప్పటికి మా పక్క ఊళ్ళో భక్తలాపురంలో ప్రాథమిక పాఠశాల వచ్చింది. గవర్నమెంట్ ఏకోపాధ్యాయ టీచర్, సింగిల్ టీచర్ స్కూల్. అది 2వ తరగతి వరకే. నేను 5వ తరగతి. అంటే నా వెనక నుంచి వచ్చిన ఈ సౌకర్యాలన్నీ మా ఊరికి వెనక నుంచి వచ్చినాయి. అయితే అప్పుడు మా నాన్నగారు ఆ పక్కన ఉన్నటువంటి నేలమల్లికి ఎందుకు పోతే, నేలమర్రి అది ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది మాకు భక్తలాపురం తర్వాత. అక్కడ స్కూల్ ఉంది. ఆయన ఎన్నో తరగతి ఉంది ఏమిటి అనేది ఏం కనుక్కోలేదు. నెక్స్ట్ డే తీసుకెళ్ళి నన్ను ఆ స్కూల్లో చేర్పించారు. అప్పటికి ఒక 2-3 నెలలు అయిపోయింది. గ్యాప్ వచ్చింది నాకు 4 నెలలు. దాదాపుగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత తీసుకెళ్ళాడు, చేర్పించాడు. ఆయన ఇంటికి వచ్చాడు. అదేమిటి అని అంటే 5th క్లాస్ వరకే ఉంది అక్కడ. నేను చదివిన క్లాసు మళ్ళీ చదవాల్సి వచ్చింది. అయితే ఈ లోపల నారాయణ ఏమైందనంటే 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఆపకుండా పొట్లపాడులో వాళ్ళ పెద్దమ్మ ఉంది. పొట్లపాడులో దాచపల్లి కృష్ణయ్య అని ఉండే. అవును, పట్వారీ చేశారు. ఆయన తల్లి నారాయణ పెద్దమ్మ, అమ్మ తరఫున. అక్కడికి పంపించారు వాళ్ళు. పంపించేసి నేను ఇక్కడ 5th క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆయన 6th క్లాస్, ఇక సీనియర్ అయిపోయాడు. 6th క్లాస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 5th క్లాస్లో క్వార్టర్లీ అయిపోయింది. ఇది అయిపోయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ పెట్టేసేస్తే నేను తెలుగు అన్ని నాకు వేస్తాను. ఉన్న సబ్జెక్ట్స్లో నేను ఫస్ట్ ర్యాంక్ అయిన తర్వాత అది సిఎంఎస్ అంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనుకుంటాను. వాళ్లకు ఇంగ్లీషు హిందీ కావాలి. ఇంగ్లీషు రావట్లేదు నాకు. అప్పుడు క్వార్టర్లీ పోయిన తర్వాత ఏబిసిడీలు హిందీ అక్షరాలు నేర్పడం మొదలుపెట్టారు. హాఫ్ ఇయర్లీ వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు జంటలు టీచర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. దాంతోపాటు ఇంకెవరు ఉన్నారు. వీళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వు మీ ఇంటికి పోవడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత 1 గంట పడుతుంది. నీవు 4ంటికి వెళ్ళే బదులు 5ంటికి వెళ్ళాలి. 4 నుంచి 5 వరకు మా ఇంటికి రావాలి, నువ్వు ట్యూషన్ చెప్తాం. సార్ మా నాన్న అడుగుతాను, మరి ఆయన పైసలు కడతారో లేదో అనుకున్నాను. పైసలు చేయాల్సిన పని లేదు, మాకు పైసలు కట్టాల్సిన పని లేదు. నీకు ఇంగ్లీషు అండ్ హిందీ నేర్పడానికి మాకు నువ్వు ఇంటికి రావాలి. నాతో పాటు ఇంకొక అతన్ని కూడా ఆపి అతన్ని కూడా నువ్వు కూడా వచ్చేసి, ఎందుకంటే ఇద్దరు కలిసి పోవాలి, చీకటి పడితే కష్టం సాయంత్రం అని ఇద్దరిని జత చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కూడా ఒకే ఇంట్లో 2 పోర్షన్లో ఉంటున్నారు. ఉండి ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీష్ ఒకరు హిందీ ఆ విధంగా నేర్పడం మొదలుపెట్టారు. ఆ హాఫ్ ఇయర్లీ నుంచి యాన్యువల్ వచ్చేసరికి ఇంగ్లీషు హిందీ అన్నీ నేర్చుకొని అప్పుడు మాకు 5వ తరగతిలోనే బోర్డ్ ఎగ్జామినేషన్. 5th లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేనా? 5th లో బోర్డ్ ఎగ్జామ్. దాని తర్వాత మళ్ళీ లేదు. 7th లేదు. మీ అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. మా అప్పుడు 5th తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ మళ్ళీ హెచ్ఎస్సి చేస్తే హెచ్ఎస్సి నెక్స్ట్. అయితే అప్పుడు దానిలో నేను స్కూల్ ఫస్ట్ ర్యాంకే కాకుండా తాలూకా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చి 5th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ స్కూల్ అయిపోయింది కదా, ఇక లేదు కదా, టీసీ ఇచ్చారు, అన్ని సర్టిఫికేట్ ఇచ్చి, బాబు నువ్వు ఎక్కడన్నా పోయి చదువుకో, ఒకవేళ మీ నాన్న మీ అమ్మ ఇష్టపడితే మునగాల్లో హాస్టల్ ఏదో ఉంది, ఆ హాస్టల్లో చేర్పించమంటే నేను హెల్ప్ చేస్తాను నీకు అన్నాడు. అది మా ఇంట్లో చెప్తే వీళ్ళేమో ఇంత చిన్నతనంలో వదిలిపెట్టి ఉంటే నువ్వు బట్టలు తుక్కొట్టగలుగుతావా లేదా ఎందుకు అని పట్టించుకోవట్లేదు. ఇక అది అయిపోయింది అనుకున్నాను. ఇక ఇది రెండోసారి నా స్కూల్ మానేసాను అనుకున్నాను. ఈ లోపల ఏమైందంటే లక్కీలీ ఆ సమ్మర్ వెకేషన్ అయిపోయే టైంలో ఆ హెడ్ మాస్టరు ఒక చెప్రాసిని పంపించాడు మా ఊరికి. పంపించి అబ్బాయిని రమ్మని అన్నాడు. వెళ్ళాను. నేను అనుకున్నాను హాస్టల్లో చేర్పించడానికి అనుకుని వెళ్తే లక్కీలీ ఏమైందనంటే, బాబు ఇంకొక స్కూల్ శాంక్షన్ అయింది మనకు. ఇదేమో సిఎంఎస్ స్కూల్ కదా, ఇదేమో జెడ్పిఎస్ఎస్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్. జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ నేలమర్రి అని శాంక్షన్ అయింది. నీకు 6th క్లాస్ ఇక్కడికి వచ్చింది, నువ్వేం బాధపడకు, నువ్వు కంటిన్యూగా స్కూల్లో వచ్చి జాయిన్ అయిపో అన్నాడు. సరే, అది ఎట్లా జరిగింది అని అంటే, అక్కడ శ్రీ వెంకటేశ్వర శాస్త్రి అని ఒక ఆయన, కన్మతరెడ్డి నరసింహారెడ్డి అని ఒక ఆయన, వీళ్ళిద్దరూ మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆంధ్ర మెట్రిక్ ప్రైవేట్గా. మీకంటే ముందు అప్పుడే ఆంధ్రాలో 5th క్లాస్ ఉన్నప్పుడు అనుకోండి. నేను 5th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు మెట్రికులేషన్ పాస్ అయ్యారు ప్రైవేట్గా చదువుకొని. చాలా తెలివిగల వాళ్ళు. అయితే వాళ్ళు
కన్మతిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అని అప్పుడు ఈ పొలిటికల్ రామన్నపేట లీడర్, అదే అడ్డగూడూరు అంటారు. అదే ఇక్కడ ఈ ప్రాంతం రామన్నపేట మినిస్టర్, అదే మన ఆయన అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ ఉండే నల్గొండ అవును. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ. ఆయన కన్మతిరెడ్డి నరసింహారెడ్డి చిన్నమ్మ కొడుకు, అంటే వాళ్ళ తల్లి వీళ్ళ తల్లి అక్కలు చెల్లెండు. ఈ నరసింహారెడ్డి ఆయన ద్వారా పైరవి చేసి స్కూల్ తెప్పించుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకొని అదే స్కూల్కు టీచర్ అయ్యాడు. అబ్బా, ఆయన ఎంత మేధావి అంటే తర్వాత ఏమైంది, శాస్త్రి గారికి ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ ఇచ్చి మిగతా అన్ని సబ్జెక్ట్ ఆయన చెప్పాడండి. తెలుగు కూడా ఆయనకు వచ్చు, కానీ ఆయనకు సబ్జెక్ట్ ఇవ్వాలిగా. చెప్పి అన్ని సబ్జెక్టులు చెప్పి నెల పరీక్షలు, ప్రతి నెల పరీక్ష, క్వార్టర్లీ, ప్రతి నెల పరీక్ష, హాఫ్ ఇయర్లీ, ప్రతి నెల పరీక్ష, యాన్యువల్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ మంత్లోనే నాకు ఫస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, హిందీ అన్నీ. చాలా ఆయన ఇంప్రెస్ అయిపోయి మెచ్చుకొని ప్రోత్సహించాడు. దాంతో నా మనసులో ఒకటి ఏం పడిందంటే, నేను ఫస్ట్ ర్యాంకుని ఎప్పుడు వదిలిపెట్టద్దు, నా జీవితం బీజం వేసుకున్నారు. ఆయనే ఎప్పుడైనా గురువుల్ని స్మరించాలంటే ఆయన్ని ఫస్ట్ స్మరిస్తున్నాను. ఇంకొక అమ్మాయి ఉంది రాణి అని, ఆమె సెకండ్ ర్యాంక్ వచ్చేది. అప్పటికి కూడా 10-15 మార్కులు డిఫరెన్స్ వచ్చేది, పెద్ద కాంపిటేటర్ కాదు. అదే పట్టుదలతో ప్రతి దానిలో ఫస్ట్ మార్క్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. రైటింగ్ నీట్గా రాసేవాడిని, మ్యాథమెటిక్స్ చేసినా కూడా కొట్టివేతలు లేకుండా చేసేవాడిని. ఆయన అది చూసి ఏం చేశాడంటే, ప్రతి పేపర్కు 5 మార్కులు 5 మార్కులు మంచి వ్రాతకు మరియు నీట్నెస్కు అదనం అని పెట్టాడు. పెట్టి ఆ విధంగా మార్కులు వేస్తూ ఈ మార్కులు వేస్తూ బాగా ప్రోత్సహించి అదైన తర్వాత 7th క్లాస్ వచ్చింది. నెక్స్ట్ ఇక 6th నుంచి 7th రాగానే ఆయన ఏం చేశాడు, శాస్త్రి గారు మీరు మిగతా సబ్జెక్టులతో సహా అన్ని జూనియర్స్కి చెప్పేసేయండి, నేను ఈ బ్యాచ్ తోటి 7th చెప్తాను, ఇంక్లూడింగ్ తెలుగు చెప్పాడు. తెలుగు ఛందస్సు, పద్యాలు అన్నీ అండి, వ్యాకరణం, హిందీ, ఇంగ్లీష్ వ్యాకరణం ఎంత బాగా చెప్పారంటే అదే పునాది మాకు. అయిన తర్వాత 8th క్లాస్ వచ్చింది. 8th క్లాస్ వీటితో పాటు ఆయన కల్చరల్ యాక్టివిటీస్ అది కూడా చేయించేవాడు మాకు అప్పట్లో నాటకాలు, గేమ్స్, స్పోర్ట్స్, అన్ని యాక్టివిటీస్. ప్రతి ఇది జాతీయ పండుగలకు ఒక నాటకం వేయించేవాడు. నాటకంలో హీరోగా నన్ను, హీరోయిన్గా రాణి అని, వాళ్ళ పేరెంట్స్ అది అనుమతి తీసుకొని బాల్యం చిన్నది చేసేవాళ్ళు. బాగా డైలాగ్ ఎక్స్ప్రెషన్ కూడా బాగా చేసేవాళ్ళం మంచిగా. అయితే ఆ ఊరి వాళ్ళందరికీ కూడా ఈ నాటకాల వల్ల పరిచయం కావడం, నేను ఈ అబ్బాయి అట స్కూల్లో ఫస్ట్ అట అని బదాట్లో పోతుంటే ట్రై చేసేవాళ్ళు. అది ఇంకా ఉత్సాహం పెరిగి 8th క్లాస్ అయిపోయిందండి. మళ్ళీ 8th క్లాస్ తర్వాత స్కూల్ లేదు అక్కడ. 8th క్లాస్ వరకు అంతే, 9th వల్ల హై స్కూల్ కాదు, అప్గ్రేడ్ కాలే, ఓన్లీ జెడ్పిఎస్ఎస్. అయిన తర్వాత నరసింహారెడ్డి గారు అన్నారు, ఎట్లయినా నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలరా, మరి ఏంటి అది ఇది అని చెప్పి నేను బాగా ఉండే మా నాన్నతోటి వాళ్ళతో చెప్పిన తర్వాత ఇంతలో మరి ఎక్కడ ఏమిటి అనేది తెలియట్లేదు. నేను అనుకున్నాను నా ఎడ్యుకేషన్ ఇంతటితో అయిపోయింది అనుకొని ఆ ఉన్న పుస్తకాలను అవి పట్టుకొని పొలాలలో పోయి, చీరల్లో పోయి అక్కడ కూర్చొని చదువుకోవడం, అదే మళ్ళీ చదువుకోవడం, ఇదంతా తర్వాత చదువు మీదనే ధ్యాస. ఇంత గమనించిన తర్వాత ఇంతలో ఏమైందంటే, నారాయణ 9th అయిపోయింది, 1 year సీనియర్ కదా, అవును. అక్కడ HSC వరకు ఉంది అనంతరంలో. అయినా సమ్మర్లో వచ్చినప్పుడు నన్ను కూడా పొట్టపాటు 2-3 సార్లు తీసుకెళ్ళాడు. 6th క్లాస్ అయినప్పుడు వాళ్ళ పరిచయం అయింది నాకు, వాళ్ళ కృష్ణయ్య గారు, వాళ్ళ తల్లి, వాళ్ళ నారాయణ సార్ అంటే ఎంఈఓగా రిటైర్ ఆయనే. మేమిద్దరమే అప్పుడు ఫస్ట్ బయట, మేమిద్దరమే. అయితే నాకు సీనియర్ అయిపోయి అది నాకు అదృష్టం అయింది. ఆయన నాకు మార్గదర్శకుడు అయిపోయాడు. మధ్యలో వచ్చి పెద్దన్న, మా అన్నని పెద్దన్న, మా నాయన అందరి ఆ తరంలో పెద్ద, మా పెద్దన్న అందరి తరంలో పెద్ద, అందరికీ పెద్దన్న నేను సూర్యాపేట వెళ్తున్నానే అన్నాడు. అరే సూర్యాపేట నీకు అక్కడ HSC వరకు ఉందన్నారు కదా అంటే, లే నా సీనియర్స్ చెప్తే తెలిసింది నాకు, సూర్యాపేటలో మల్టీపర్పస్ హై స్కూల్ అని ఉంది ఒకటి, అది 12th క్లాస్. అదే HSC చదివితే మళ్ళీ నేను PUC ఎక్కడికైనా పోవాలి. అవును, మల్టీపర్పస్ అయితే ఏంటంటే డైరెక్ట్గా BSc ఇంజనీరింగ్ అక్కడికి అందులో చేరడానికి పోతున్నాను, నువ్వు వేణుధర్ని కూడా నాతో పంపించు, మేమిద్దరం కలిసి వండుకొని తిని చదువుకుంటాం. సో దానివల్ల మా అన్న ప్రోత్సహించి బాగా, మా నాన్నగారు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ చందుపట్ల దగ్గర మొగ్గయ్యగూడెంలో మా అక్కయ్య ఉండే, సిరికొండ అని ఉంది దగ్గర, ఈ నేలమరి నడిచిన వాడు ఇంకొక కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది, నడుస్తాడు కదా, పెద్దవాడు అయ్యాడు కదా, అక్కడ చదివిద్దామని అనుకున్నాడు. కానీ మా అన్నయ్య ఒప్పుకోలే, ఇక్కడే పోవాలని పంపించాం. 9th క్లాస్లో చేరాను, నారాయణ 10th క్లాసు.
నాది 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th. నారాయణది 12th అయిపోయింది, నాది 12th. ఇక నారాయణ మళ్ళీ ముందు బీఎస్సీకో ఎక్కడికో పోతాడు కదా, మళ్ళీ నెక్స్ట్ నేను ఆయన త్రోవలో పోవచ్చులే అని నేను అనుకుంటున్నాను. కానీ నారాయణ ఏమైందనంటే ఆయన ఇంప్రూవ్మెంట్ కోసం, సెకండ్ డివిజన్ వచ్చింది 12th క్లాస్, ఇంప్రూవ్మెంట్ కోసం స్కూల్ లేదు కానీ ట్యూషన్ చదువుకుంటూ మా రూమ్లోనే ఉండి ఆ సంవత్సరం అంతా ఉన్నాడు, నాతో కలిసిపోయాడు. అప్పుడు కలిసిపోయిన తర్వాత ఆయన క్లాస్మేట్ ఒక ఆయన రాఘవరెడ్డి అని ఉండే, ఈయన ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళు. ట్యూషన్లకు వెళ్తే ఆయన నీట్గానే రాసేవాడు, నేను కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి నేను జూనియర్ అయినా కూడా నారాయణ కొరకు వచ్చినప్పుడు నన్ను చూసి బాగా మెచ్చుకునేవాడు, ప్రైజ్ చేసి చాలా క్లోజ్. నారాయణ కంటే ఎక్కువ నాతోటి క్లోజ్ అయిపోయాడు నేను జూనియర్ అయినప్పటికీ. ఆయన ట్యూషన్ 10th క్లాస్ నుంచే పోయేవాడు మ్యాథమెటిక్స్. 10th క్లాస్ నుంచి ఆప్షనల్స్ తీసుకోవాలి మేము, ఎంపీసీ బైపీసీ ఇట్లా. అప్పుడు 10th నుంచే ఆప్షనల్స్, 10th నుంచి ఆప్షనల్స్, 10th నుంచి ప్రాక్టికల్స్ అండి. 10th 11th 12th మూడేళ్ళు ప్రాక్టికల్స్ మాకు. ఇంటర్మీడియట్కి ఇప్పుడు అది ఇంటర్మీడియట్ కాలేజ్ అయింది, అదే స్కూలు. ఇంటర్మీడియట్కి 2 ఏళ్ళు ప్రాక్టికల్స్, మాకు 3 ఏళ్ళ ప్రాక్టికల్స్. 10th క్లాస్ నుంచి ఆయన మ్యాథమెటిక్స్ ట్యూషన్ పోతే ఆయన నీట్గా రాసేవాడు కాబట్టి ఆయన నోట్స్ని ఆయన 11th పోయిన తర్వాత 10th క్లాస్ తీసుకొని పక్కకు పెట్టుకొని క్లాసులు ఏదైతే అవుతుందో, ఏ చాప్టర్ అవుతుందో ఆ చాప్టర్ మంచిగా నేను చదువుకునేవాడు. ఆ విధంగా రాఘవరెడ్డి నాకు బాగా హెల్ప్ చేశాడు. ఆ విధంగా అయిన తర్వాత 12th క్లాసు ఆయన 11th తీసుకున్నాను. 12th క్లాస్ అయ్యేటప్పుడు 11th తీసుకున్నాను నోట్బుక్స్. 12th క్లాస్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎగ్జామ్స్ అయినాయో, లేకపోతే మాకు ముందు అయిపోయి ఆయనకి ఎగ్జామ్స్ తర్వాత అయినాయో, పబ్లిక్ ఎగ్జామ్ కదా 12th. ఆ విధంగా కలవలేకపోయారు. ఆయనది గాజల మల్కాపురం అని నేలమర్రి దగ్గర. ఆ ఊరు నేను ఎప్పుడు పోలేదు కానీ నేలమర్రి దగ్గర. అప్పుడు నేను మళ్ళీ సమ్మర్లో ఆలోచిస్తున్నాను, రాఘవరెడ్డి నోట్స్ దొరికితే బాగుండేది, ఎట్లా ఏంటి అని. సరే ఏదో అవకాశం వచ్చి గాజల మల్కాపురం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఆయనను కలిసి ఆ నోట్స్ అడిగితే వేణు సార్ తీసుకో, మొత్తం కట్టగట్టిచ్చాడు. ఇది నువ్వు వాడుకో, నీ దగ్గర పెట్టుకో, ఏదో సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను తీసేసుకుంటాను అన్నాడు. అది బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు. అది తెచ్చుకున్న తర్వాత 12th క్లాస్కి వచ్చాను. వచ్చిన తర్వాత సుదర్శన్ సార్ అని మ్యాథమెటిక్స్ మంచి టీచర్. అప్పుడు ఆయన దగ్గరికే ట్యూషన్లు పోయేవాళ్ళు వీళ్ళు. ఉదయం 2-3 బ్యాచెస్, సాయంత్రం 2-3 బ్యాచెస్, 6 బ్యాచెస్ నడిచేది. క్లాసు లాగానే ఇంట్లో క్లాసు, 40 మంది 50 మంది ట్యూషన్ ఒక్కొక్క క్లాస్కు. అయితే ఆయన 10th 11th రాఘవరెడ్డి ఆయన దగ్గరికి పోయాడు, 12th ఆయన దగ్గరికి పోయాడు. ఆయన నోట్స్ ఉంది నా దగ్గర. ఈయన ఏం చేశాడు సుదర్శన్, నాకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు నేలమరిలో 588 మార్క్స్ చేశారండి నాకు. అంటే 12 తక్కువ, అంటే 2% తక్కువ. అవుట్ ఆఫ్ 600 98%. ఆయన అడ్మిషన్స్ హెచ్ఎంఏమో రంగారావు గారు అని ఉండి, ఈయనేమో అడ్మిషన్ కమిటీ చైర్మన్ ఉండి, ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ లాగా తీసుకొని మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత పిలిచి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. పోగానే రే 15 రూపాయలు డొనేషన్ కట్టుకో అన్నాడు. 2 రూపాయలు 3 రూపాయలు కట్టడానికి చాలా కష్టమైంది ఆ రోజుల్లో. అటువంటి మా అన్నయ్య గారు వచ్చారు, బయట ఉన్నారు, నేను లోపల ఉన్నాను. వెంటనే ఏడుపు వచ్చేసినాడు. నేను ఎట్లా ఏమని అడగాలి పైసలు. సార్ ఇంత పర్సెంటేజ్ వచ్చింది సార్. నాకు ఏం పర్సెంటేజ్? 100% ఊరకనే చేశారు అన్నాడు. చులకనే తీసేశారు. అది నా మనసులో పడిందండి. ఊరకనే అన్నాడు కదా, ఆయనకి నేను చూపించాలి అని 9th 10th 11th మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్ని ఫస్ట్ ర్యాంకే. కానీ టఫ్ కాంపిటీషన్ ఉండే. నేను ఊరి నుంచి వచ్చాను, సూర్యాపేటలో 8th క్లాస్ చదువుకొని వచ్చి 9th చేరాను. వాడు ఉన్నాడు యోగానంద్ అని, నాకు టఫ్ కాంపిటేటర్. ఒక సబ్జెక్ట్ అతనికి 1 మార్క్ ఎక్కువ వచ్చేది, ఒక సబ్జెక్ట్ నాకు, ఒక సబ్జెక్ట్ అతనికి, ఒక సబ్జెక్ట్ నాకు. అగ్రిగేట్లో 1 మార్క్ తోటైనా 2 మార్కులతోటైనా నాకు వచ్చేది. అటువంటి కాంపిటీషన్ని పోనివద్దు, పట్టుదలతో ఉన్నాను. 12th క్లాస్ వచ్చేసరికి ఇక మా క్లాస్మేట్స్ అందరూ కూడా మ్యాథమెటిక్స్కు టీచర్ దగ్గరికి, ఇంగ్లీష్కు టీచర్ దగ్గరికి, తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెయిన్లీ ఎంపీసీ వెళ్ళేవాళ్ళు. ఆ టీచర్స్ ఇక్కడ చెప్పిన వాళ్ళని అక్కడ ట్యూషన్ చెప్పేవాళ్ళు. వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి అని అనుకునేవాడిని. కానీ లక్కీలు ఏమైందంటే ఫస్ట్ మంత్లోనే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ట్యూషన్లు పోయే వాళ్ళకంటే ఫిజిక్స్ ట్యూషన్లు పోతే నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది. ఆ ముగ్గురు ఇంప్రెస్ అయ్యారు చాలా. ఈ సుదర్శనే రే ఇక్కడ రారా అని అన్నాడు. మార్కులు చూసిన తర్వాత క్లాస్ అయిపోయింది, వెళ్ళేటప్పుడు పోతున్నాను, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పోవాలి. ఆయన పోయేటప్పుడు త్రోవలో నీవు నా దగ్గర ట్యూషన్కి వచ్చేసాను. నాకు గుండె గుబేలు అన్నది. ట్యూషన్కు నేను ఎక్కడ డబ్బులు పెట్టగలుగుతాను సార్? మా అన్నయ్య గారు పెట్టలేరండి డబ్బు అని. అరే నేను డబ్బులు ఎవరు అడిగారు రా, నువ్వు నాకు ట్యూషన్కి ఫ్రీగా వచ్చేసాయి అన్నాడు. అన్న తర్వాత సరే ఆలోచించడం కాదు, నువ్వు వచ్చేసాను. అదే మీ బ్రిలియన్సీని అప్పుడు పాయింట్అవుట్ చేశారు. ఆయన ఫస్ట్ ఆయన మళ్ళీ నన్ను మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అయితే
ఎవ్రీడే హోంవర్క్ ఇస్తే నీట్గా గణితం షార్ప్ పెన్సిల్ చేసేసి రేఖాగణితం చేస్తే ఎక్సలెంట్ వెరీ గుడ్ అని రాసి సంతకం పెట్టేవాడు. ఆయన వస్తుండంటేనే మనం టేబుల్ మీద హోంవర్క్ పెట్టాలి. ఆయన వస్తూనే నోటితోటే ప్రాబ్లం చెప్తాడు, మనం ప్రాబ్లం చేస్తుంటే ఆయన కరెక్షన్ చేస్తాడు, నోట్బుక్స్ అన్ని కరెక్షన్ చేస్తాడు, పెట్టిపోతాడు. ఆయన అట్లా వెళ్ళడం ఆలస్యం, నోట్బుక్ తీసుకోవడం చూసుకోవడం, ఏం రాశాడు అంత అయిన తర్వాత ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆలోచించాను, నారాయణ రాఘవరెడ్డి కలిసి వెళ్తున్నారు 12th క్లాస్లో ట్యూషన్కు. వాళ్ళు 3:30కి లేచి ముఖం కడుక్కొని 4 o'clock, ఎందుకంటే మేము ఉన్నది స్కూల్ పక్కన, ఆయన ఉన్నది పుల్లారెడ్డి చెరువు దగ్గర ఇల్లు, ఈ కొనకు ఆ కొనకు, వీళ్ళు అర్ధగంట అయినా పడుతుంది నడవడానికి అని 5 గంటల బ్యాచ్ వాళ్ళది, 5 గంటలకు 5 to 6 బ్యాచ్, 5 కంటే ముందే ఉండాలి, లేకపోతే ఆయన చాలా స్ట్రిక్ట్ అని 3:30కు లేచి 4 గంటల వరకు బ్రష్ చేసుకొని 4 గంటలకు నడిచిపోయి వెళ్ళి ఒక అర్ధగంట ముందు, పావు గంట ముందు వెళ్ళి మళ్ళీ 6 గంటలకు అయిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కూడా ఆయన కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అది ఉంటే అవుతుంది, 7 గంటలకు వచ్చేవారండి. అంటే 3:30కు లేచి 4 గంటలకు బయలుదేరి 7 గంటలకు వచ్చేవాడు. నేను ఆలోచించాను, అంటే 3 గంటలు వేస్ట్ టైం. వాళ్ళు 3:30కు లేచాం, నేను 3:30కు లేచేవాడిని, వాళ్ళతో పాటు బ్రష్ చేసుకునేవాడిని. వాళ్ళు అటు పోగానే నేను లైట్ వేసుకొని చదువుకునేవాడిని. ఈ 3 గంటలు చదివేవాడిని. ఈ 3 గంటలు అప్పుడు ఆలోచించాను, ఆయన మళ్ళీ అడిగితే చెప్దాం ఏదో చెప్దాం అనుకుని ఆయన ఎలా మర్చిపోయాడు, ఇక ట్యూషన్ పోలేదండి. ఇక ఆ విధంగా 12th క్లాస్ అయిపోయింది. బ్యాడ్ లక్ ఏమిటనంటే 12th క్లాస్ ఇంకా 2 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయనగా మా నాన్నగారు చనిపోయారు. నాకు చాలా అటాచ్మెంట్ మా నాన్నగారితో, బాగా కుంగిపోయారు. అదొక ఆ అటాచ్మెంట్ తోటి కుంగిపోయాను మానసికంగా. మా అన్నయ్య గమనించాడు, గమనించి దినాలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యాపేటకి వచ్చి రూమ్కి వచ్చి, అరే నీకు ఏ బాధ లేదు, నాన్నగారు లేరని నువ్వు అనుకోవద్దు, ఆ లోటు లేదు, ఆయన ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో నీకు అట్లా జరుగుతుంది, మనోధైర్యాన్ని నీవు ఎంత చదివితే అంత చదివిస్తాను నేను, నీవు ఇంతలో అయిపోయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే అంతకుముందే స్కూల్ లేక ఇప్పుడు ఆర్థికంగా చదవగలిగినా కానీ ఇక మళ్ళీ తట్టేవాళ్ళు లేరు, హైయర్ ఎడ్యుకేషన్ నేను చదివించే వాళ్ళు ఉన్నారో లేదు, చదివించాలి లేరు, మా నాన్నగారు లేరని కుంగిపోయాను. ఆయన ధైర్యంతో మళ్ళీ మనోధైర్యం వచ్చేసింది, మళ్ళీ పుంజుకొని ఆ 2 నెలలు మళ్ళీ కష్టపడి చదివి మళ్ళీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాశాం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏమైంది అంటే ఆ రాత్రి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఫైనల్, ఆ మ్యాథమెటిక్స్, ఆప్షనల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. లాస్ట్ ఎగ్జామ్ కదని మ్యాథమెటిక్స్ బాగా వర్కౌట్ చేయాలని టైం ఏం మన టైం లేదు, ఏం లేదు, టైం లేదు, మనకు గడియారాలు ఏం లేవు, చేసుకుంటూ పోతే తెల్లవారి నైట్ అవుట్, ఇక నిద్ర లేదు. ఇక వెళ్ళాము, సరే ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో 3 సెక్షన్స్ ఇచ్చి ఏం చేశారంటే ప్రతి సెక్షన్కు 1కి తక్కువ కాకుండా 2కి ఎక్కువ కాకుండా, 2 కంటే ఎక్కువ కాకుండా అనేది చెప్పాల్సిన పని లేదు, ఇక 1కి తక్కువ కాకుండా 5 ప్రశ్నలకు సమాధానాలు ఏమన్నారు. అంటే సి ఇది రేఖాగణితం, మాకు రేఖాగణితం ఆప్షనల్ మ్యాథ్స్ థియరీ ఉండేది, దానికి ఒక రైడర్ ఉండేది. ఉంటే రేఖాగణితంలో 3 చూసినా కానీ 3 థియరీ కంప్లీట్ వస్తున్నాయి, కానీ రైడర్లో ఒక్కటి కూడా నాకు తట్టడం లేదు సరిగ్గా. కానీ తప్పదు, మిగిలిన 2 4 క్వశ్చన్స్ చేసి ఇది 5వ క్వశ్చన్ చేశాను, థియరీ బ్రహ్మాండంగా చేశాను. రైడర్ కూడా నా ప్రొసీజర్ ప్రకారం రాశాను. వాడు ప్రూవ్ చేయమన్నది ప్రూవ్ చేయలేకపోయాను అనుకున్నాను. రైడర్కు దానికి 8 మార్కులు ఉంటే దీనికి 7 మార్కులు అట్లా పెట్టారు, ఆ 7 మార్కులు పోయినవి. కాబట్టి యోగానందం ఫస్ట్ ర్యాంక్, నాది సెకండ్ ర్యాంక్ అనుకున్నాను. అనుకొని అయితే ఇంకేం జరిగింది అంటే యోగానందం కంటే ముందు బ్యాచ్ వాళ్ళ ఇంటి పేరు పెండెం పద్మశాలి, పెండెం రాములు సన్ ఆఫ్ సాంబయ్య అని 1966-67 బ్యాచ్. అప్పుడు రోల్ ఆఫ్ ఆనర్ బోర్డు రాసేవాళ్ళు. అవును, రోల్ ఆఫ్ ఆనర్, అవునవును, అది కొంత కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు కూడా. అది అయితే నెక్స్ట్ ఇయర్ పెండెం యోగానంద్ సన్ ఆఫ్ సాంబయ్య అని అవుతుంది అని ఆయన అభిమానుడు, మా క్లాస్లో 2 ఉండేవారు అభిమానుడు. లేదే మా వేణుదరికి ఫస్ట్ ర్యాంక్ వస్తాను, వీళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అని కూడా తెలుస్తుంది అని అనేవాడు. సరే అదే నిజమేటట్టుంది అని రిజల్ట్స్ వచ్చేదాకా మదన పడుతూనే ఉన్నాను, రాదు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినవి. ఇక నేను దాని గురించి పట్టించుకోలే, బోర్డు వైపు చూస్తే ఉంది అది ఇదని. నేను నారాయణ పోయి ఆఫీసులకు పోయినాము, నా సర్టిఫికేట్లను తీసుకున్నాము, బోనాఫైడ్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, రికార్డ్ బుక్. మాది రికార్డ్ బుక్ అండి, 9th to 12th రికార్డు ఉంటుంది మొత్తం, అన్ని ఎగ్జామినేషన్స్. ఆ రికార్డు బుక్ తీసుకొని బయటికి వెళ్తూ
మెట్లు దిగుతున్నాడు. నారాయణ అన్నాడు ఆగాగా అన్నాడు. అంటే ఆ లోపలనే పోయి వచ్చాడు, ఆ లోపలనే పోయి వచ్చాడు. నువ్వు బోర్డు చూసుకోవన్నాడు. బోర్డు చూసేది ఏముంది, యోగానంద పేరు ఉంటుంది అన్నాడు. లేదు నీ పేరే ఉంది అన్నాడు. నాకు నమ్మబుద్ధి కాలేదు, జోక్ చేస్తున్నాను అనుకున్నాను. అంటే ఆయన నా అభిమాని, మంచి అభిమాని, బాగా అదేలేండి, అంటే మార్గదర్శకుడు, అభిమాని. అదేలే పోయి చూసేసరికి నాది ఉంది. ఇంతలో బయటకు వెళ్ళి చూసేసరికి యోగానంద్ వచ్చాడు. ఆయన రికార్డు బుక్ తీసుకునే దాకా ఆగి మార్క్స్ చెక్ చేసుకుంటే నాకు లాంగ్వేజ్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఎక్కువ ఆయనకంటే. లాంగ్వేజ్ రైడర్ కూడా ప్రొసీజర్ కొన్ని మార్కులు వేసినట్టుంది. దాంతో ఒకటే మార్క్ అండి, ఒక్క మార్కుతో ఐ స్టూడ్ ఫస్ట్ స్కూల్లో. చూడండి అదృష్టం, కృషితో పాటు అదృష్టం, మీ ఎఫర్ట్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు, దానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. అవునవును. ఆ విధంగా ఆ వాల్యూర్ దాన్ని కూడా కొన్ని మార్కులు వేసి ఉంటాడు. మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంటికి వెళ్ళి చెప్పేసరికి మా అన్నయ్య బాగా సంతోషించాడు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కాబట్టి నువ్వు హైదరాబాద్ పోవాలి చదువుకోవడానికి. హైదరాబాద్ పరదేశం. హైదరాబాద్ ఒక్కసారి ఏ ఇయర్ సార్ అది? అది 1968. 68 మా జనరేషన్ లో బర్త్ సార్ అది. మా జనరేషన్ వాళ్ళు పుట్టిన ఇయర్ అది. 56 years బ్యాక్. బా 34 68 32 + 24 56 years బ్యాక్. అయిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, డబ్బు పెట్టగలుగుతారా ఎట్లా. మా అన్నయ్యకి ఏంటంటే నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు, నువ్వు హైదరాబాద్ పోవాల్సిందే. ఇంతలో నారాయణ ఏం చేశాడంటే, హైదరాబాదు అన్నయ్య చదివిస్తున్నట్లు ఏదో విధంగా నేను కూడా హైదరాబాద్ వస్తాను. ఆయనకు రెండోసారి కూడా రిపీట్ చేస్తే కూడా ఎక్కువ మార్కులు రాలేదు. అయినప్పటికీ ఇక బీఎస్సీ చదవాల్సిందే అని హైదరాబాద్ ప్రయాణం. ఇక ఉన్నత విద్య ఇది, హైయర్ ఎడ్యుకేషన్. అప్పుడు సరే ఏమిటి అని అంటే రామసముద్రం ఉంది, విజయరాఘవాపురం, మునగాల మండలం. అక్కడ నుంచి సుంకర నరసయ్య అని ఆయన మాకంటే 2-3 ఏళ్ళ సీనియరు. సుంకర నరసయ్య గారు అంటే ఏఈగా రిటైర్ అయ్యారు, సివిల్ ఇంజనీర్గా. ఆయన మునగాళ్ళు హెచ్ఎస్సీ చేసి మళ్ళీ నల్గొండ పియూసీ చేసి నల్గొండ 3 ఏళ్ళు సీనియర్, 4 ఏళ్ళు. ఆయన హైదరాబాద్ వచ్చి పియూసీ చేసి మార్కుల బేసిస్ అప్పుడు మాకు ఇంజనీరింగ్ మెడిసిన్ అయినా. సో ఇంజనీరింగ్ సీట్ సంపాదించుకొని సివిల్ ఇంజనీరింగ్ 3rd yearలో ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వస్తే ఆయన ఒక్కడే తెలుసు నారాయణకు. అయితే నారాయణ కూడా వాళ్ళ మేనత్తల్ని వాళ్ళని ఇచ్చారు కాబట్టి అక్కడికి పోయి నర్సయ్యతో పరిచయాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి హైదరాబాద్కు అప్లికేషన్ పెట్టడానికి వచ్చాం. ఈ సమ్మర్లో ఏంటి, డిస్ట్రిక్ట్కి పోయి నల్గొండకు పోయి అప్పుడు ముల్కీ డొమిసిల్ కావాలి. ముల్కీ అని ఒకటి ఉండేది, డొమిసిల్ అని ఒకటి ఉండేది. ముల్కీ ఏమో ఆర్డీఓ ఆఫీస్లో, డొమిసిల్ కలెక్టర్ ఆఫీస్లో తీసుకోవాలి. ముందు తీసుకొని దాన్ని ట్రూ కాపీ పెట్టి అది తీసుకొని అలా నల్గొండ ఇద్దరం కలిసి తిరగడమే అయిపోయింది. తర్వాత సర్టిఫికేట్లు ఏమిటనంటే అప్పుడు జెరాక్స్ లేదు, జెరాక్స్ మిషన్స్ లేవు, టైప్ తోటి ట్రూ కాపీస్. సేమ్ కాపీ అది 2-3 సార్లు చేస్తే ఒక్కొక్కసారి 4 కాపీలు ఏమొస్తే 4-3 కాపీలు మంచిగా వస్తే అది ఒక 10 కాపీలు చేయించుకున్నాం. అన్ని సర్టిఫికేట్లు కాపీలు చేయించుకొని మళ్ళీ ట్రూ కాపీల మీద సంతకాలు కావాలి. డాక్టర్ల దగ్గరికి అక్కడ గడిచడం ఒక్కడు ఇద్దరు ఉండేది. పోయి సంతకాలు పెట్టించుకొని అన్నీ రెడీ చేసుకొని ఇక హైదరాబాద్ వచ్చాం. వచ్చి నర్సయ్య గారికి కలిసాం. కలిసిన తర్వాత మీకు ఏం బాధ లేదు, మీరు అన్నీ చేసుకొని మెల్లగానే చేసుకొని పోదురు, నా రూమ్లో నేను ఒక్కనే ఉన్నాను, ఇంజనీరింగ్ రండి అని తీసుకెళ్ళాడు. అది ఆదివారం వచ్చాం, సోమవారం నాడు సబ్మిట్ చేద్దాం. ఆ నైట్ ఆయన దగ్గర ఉన్నాం. ఆయన అప్పుడు ఇంజనీరింగ్ హాస్టల్లో గెస్ట్ ఉండేది, అంటే మన భోజనానికి ఆయనకు బిల్లు తర్వాత పడేది, గెస్ట్ భోజనం ఉండేది. తర్వాత భోజనం ఆయన చేస్తూ ఆయన దగ్గర ఉన్నాం. ఆ నైట్ నా కెరీర్ అంతా చూశాడు నర్సయ్య గారు. రికార్డ్ అంతా ఉంది కదా, కంప్లీట్ ఒరిజినల్స్ సెట్ అంతా చూశాడు. క్లాస్ వైజ్ చూసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే రేపు ఇంజనీరింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనగానే సరే అన్నాడు. అని మళ్ళీ ఒక అర్ధగంట సేపు ఆలోచించి వేణుధర్ నిద్రపోయే ముందర ఆయన పెట్టెలో నుంచి ఒక పేపర్ కట్టింగ్ తీశాడు. తీసి అదేంటంటే నేను ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ 3rd yearలో ఉన్నాను. అప్పుడు 5 సంవత్సరాల కోర్సు అండి, 5 సంవత్సరాల కోర్సు 1980 వరకు. అది 1968, 1980 వరకు. 80లో 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. 5 ఏళ్ల కోర్సు 2nd year పోయిండు, 1st year. వాళ్ళది ఒకేసారి అయిపోద్ది. వీడు 4 ఏళ్ళలో అయిపోద్ది, వీడు 4 ఏళ్లలో ఫైనల్ ఇయర్. అది 80లో స్టార్ట్ అయింది 4 ఏళ్ల కోర్సు ఇంజనీరింగ్. 5 సంవత్సరాల్లో నేను మధ్యలో ఉన్నాను, ఇంకా 2 ఏళ్ళు చదవాలి. 2 ఏళ్ళు చదివాను కాబట్టి నేను ఏం చేయలేను, వదిలిపెట్టలేను. కానీ నీకు నేను సలహా ఇస్తాను, నువ్వు విను, కానీ నీది ఆలోచన తీసుకో అంతే. ఏమిటన్నాను, అది చూపించాడు. 33,000 సివిల్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అని త్రూఅవుట్ ఇండియా వచ్చింది పేపర్లో, న్యూస్ చూపించాడు.
దానికే నేను బాధపడుతున్నాను. ఇంకా 2 ఏళ్ళు చదివి ఏమైంది కానీ లక్కీలీ ఆయన 2 ఏళ్ళు అయ్యేసరికి దొరికింది ఆయన మళ్ళీ ప్లేస్మెంట్ దొరికింది. జాబ్ అదే ఎక్కువగా ఇది కాలేదు కానీ కొద్ది కొంత రికమెండేషన్ అదేలే. దాంతో కేఎల్ రావు ఎవరో అప్పుడు కేఎల్ రావు తోట ఏదో చేసి దొరికింది. ఓకే. అయితే ఆయన దీనికంటే నీ కెరీర్ ఇదే నువ్వు మెయింటైన్ చేస్తే, అది గుర్తుపెట్టుకో, మెయింటైన్ చేస్తే బీఎస్సీ ఫస్ట్ డివిజన్ వచ్చి ఎంఎస్సీ సీట్ సంపాదించుకొని ఎంఎస్సీ ఫస్ట్ డివిజన్ వచ్చి వెంటనే పిహెచ్డీలో జాయిన్ అయ్యి నువ్వు రీసెర్చ్ చేస్తే యూనివర్సిటీలో లెక్చరర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యి నువ్వు ఒక నాటికి ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ కావచ్చు. ఈ మాట అన్నాడండి. అంతే చెప్పాడు. అంతా జ్యోతిష్ చెప్పాడు. చూసా నేను రిజిస్టర్ అయిన తర్వాత ఆయన వచ్చారు రిటైర్ అయ్యేప్పటికి చాలా ఏళ్ళు అయింది. ఆయన 58కి రిటైర్ అయ్యారు కదా, 58 ఏళ్ళకు రిటైర్ అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినప్పటికీ వచ్చాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాడు, నాకు గెలిచాడు. వేణుగారు నీకు జ్ఞాపకం ఉందని అన్నాను. నాకెందుకు జ్ఞాపకం లేదు, నేనే మీకు నా ఫోన్ నెంబర్ లేదు, కాల్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నన్ను రిజిస్టర్ అవుతున్నారు అన్నాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. నిజంగా గ్రేట్ సారు. అంటే మీ ప్రొఫైల్ మీ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే గెస్ చేశాడు, కొద్దిగా కరెక్ట్ గైడ్ చేశారు. అది గ్రేట్ అండి, ఆ మార్గదర్శనం చేయడం అనేది చాలా గ్రేట్. అయితే మన వేణుధర్ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు పీయూసీ కంప్లీట్ చేశారు కదా సూర్యాపేట, అదే మన హై స్కూల్. అది చేసినాక అంటే ఆ జనరేషన్లో ఊరుకు 4-5 ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. టీచర్ ట్రైనింగ్ అది జడ్పీఎంపీ హై స్కూల్ కాగానే 12th క్లాస్ కాగానే సూర్యాపేటలోనే బీటీఎస్ అని ఉంది, బేసిక్ ట్రైనింగ్ స్కూల్. అయితే అక్కడే జాయిన్ అయిపోయి టీచర్గా పోయారు. చాలా మంది పోయారు. అదే ఇక్కడ డౌట్ ఏంటంటే, అప్పుడు మీ జనరేషన్ అంతా ఊరుకో 4-5 సరే టీచర్సే ఉండేది మీ జనరేషన్లో, కానీ మీరు నా అదృష్టం ఏంటంటే ఒకటి నా బ్యాచ్ కాగానే వాళ్లకు ఉద్యోగాలు వెంటనే దొరకడం లేదు. అది ఒక హెల్ప్ అయింది నాకు. మా అన్నయ్య గారి ప్రోత్సాహం ఒకటి అయింది, నారాయణ గారి మార్గదర్శకత ఒకటి అయింది. ఆ విధంగా నేను ఈ స్టేజ్కి రాగలిగాను. అయిన తర్వాత నేను ఏమనుకుంటున్నాను, మా నాన్న దగ్గర చనిపోయిన తర్వాత నేను బీటీఎస్ చేసి టీచర్గా వెళ్ళాల్సిందే అనుకున్నాను. దాని తర్వాత ఇక ఈయన చెప్పిన తర్వాత, నర్సయ్య గారు చెప్పిన తర్వాత నైట్ అంతా ఆలోచించానండి. నైట్ అంతా నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచన చాలా జరుగుతుంది, తర్జన భర్జన చేస్తారు. బట్ ఫైనల్లీ టర్నింగ్ మాత్రం మంచి డెసిషన్ మేకింగ్ మాత్రం పర్ఫెక్ట్. ఫైనల్ డెసిషన్ టర్నింగ్ మంచిగా అయింది. ప్రతిసారి ఇట్లా అవుద్దేమో అని నేను అనుకున్నది టర్న్ అయిపోయేది. ఒకసారి కాదు, చాలాసార్లు. అయిన తర్వాత వెంటనే నేను ఆయన నర్సయ్య గారు ఏమన్నారంటే, యూనివర్సిటీలోనే ఉంది, యూనివర్సిటీ హాస్టల్ దొరుకుతుంది, యూనివర్సిటీలోనే బీఎస్సీ ఉంది, అది లాస్ట్ బ్యాచ్ మా యూనివర్సిటీలో. మాతోటి బీఎస్సీ నేను ఫైనల్ అయిపోగానే బీఎస్సీ క్లోజ్, ఎంఎస్సీ పిహెచ్డీసే అంతే. అయిన తర్వాత వెంటనే నేను వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చే బదులు ఆయనదే మధ్యలో ఉంటుంది హాస్టల్, ఇటువైపు బదులు అటువైపు వెళ్ళి అప్లై చేశాను. నారాయణ కూడా నాతో పాటు ఒక అప్లికేషన్ ఇచ్చాడు, కానీ ఆయన నమ్మకం తక్కువ ఉంది. అయిన తర్వాత సరే నారాయణ మరి బయలుదేరదామా. నారాయణ ఏమనుకుంటున్నాడు, నాకు కూడా యూనివర్సిటీ దొరుకుతుందని ముందు అనుకున్నాడు కదా. ఆయన అధైర్యపడ్డాడు. ఏమన్నాడంటే, లేదు ఈరోజు కూడా ఒక రోజు ఉందాము, నర్సయ్య గారితో మళ్ళీ డిస్కస్ చేసేది కొంత అంటే సరే ఉన్నాము. ఈ లోపల ఏం చేశాడంటే, ఆయన కొద్దిగా అనుభవం ఉంది, హైదరాబాద్ అంతకుముందు ఒకసారి వచ్చాడు. ఈ లోపల సైట్ సీయింగ్ అది చూపించాడు, చార్మినార్, మక్కా మసీద్, జూ పార్కు అన్నీ చూపించాడు. అదొకటి అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ ఏమన్నాడంటే, వేణుధర్ ఉన్నోళ్ళు ఏమన్నాం, ఇంకా నెక్స్ట్ డే నేను కొన్ని ప్రైవేట్ కాలేజీలలో అప్లై చేయాలి అన్నాడు. యూనివర్సిటీలో సీట్ కూడా ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఆసరా ఉంటాడు నన్ను నారాయణ, మా ఊరి నుంచి, మళ్ళీ రూమ్ తీసుకోవాల్సి వచ్చినా కానీ ఉంటాం అని చెప్పేసి ఉన్నాం. అదేలేండి, మీకు ఈ కొంతమంది మీ ఫ్రెండ్స్ వీళ్ళ ద్వారా భగవంతుడు మీకు ఆ ఉన్నత స్థాయి కల్పించడం అనే దానికి ఆ మార్గం సుగమనం చేశారు. అదే 100% కలిసి రావడం. తర్వాత బీఎస్సీలో చూడండి, మాకంటే ముందు బ్యాచ్ వరకు ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్స్ మా బ్యాచ్తో స్టార్ట్ చేశారు. Part 1 ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, Part 2 ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ లాంగ్వేజెస్, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ 1, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ 2 2 పేపర్లు, సెకండ్ లాంగ్వేజ్ 1, సెకండ్ లాంగ్వేజ్ 2 4 పేపర్లు ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ రాయాలి. థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ పేపర్, సెకండ్ ఇయర్ పేపర్, థర్డ్ ఇయర్ పేపర్, థియరీ, ప్రాక్టికల్స్ అన్నీ 3 సంవత్సరాలు అలా ఉంది. అప్పుడు అయ్యేసరికి థర్డ్ ఇయర్లో చాలా కష్టపడాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్. అప్పుడు ఒక ఫిజిక్స్ పేపర్, ఒక సెకండ్ పేపర్ కొంచెం నాకు డౌట్గా ఉండి వీక్ రాశాను. ఫస్ట్ డివిజన్ వస్తుందో రాదో ఇట్లే అనుకునేవాడిని. లక్కీలీ ఫస్ట్ డివిజన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాం. ఎంఎస్సీలో కూడా చూడండి, మా బ్యాచ్ వరకేమో
ఏ ఇయర్ వైజ్ అక్కడ కూడా యూనివర్సిటీ మాది కూడా 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ ఇయర్ 2 years 4 థియరీ పేపర్స్, సెకండ్ ఇయర్ 4 థియరీ పేపర్స్, 8 థియరీ పేపర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫైనల్. ఫస్ట్ ఇయర్ 3 ప్రాక్టికల్స్, సెకండ్ ఇయర్లో 2 ప్రాక్టికల్స్, 5 ప్రాక్టికల్ పేపర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అన్నీ ఒకేసారి లోడు. మళ్ళీ కష్టపడి మళ్ళీ వచ్చేసింది ఫస్ట్ ఇయర్. వచ్చిన తర్వాత వెంటనే రీసెర్చ్కి అప్లై చేశాను. రీసెర్చ్ కూడా ఏమన్నా ఒక గైడ్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన నీ కెరీర్ని బట్టి, అకాడమిక్ కెరీర్ని బట్టి యూ విల్ గెట్ సిఎస్ఐఆర్ ఫెలోషిప్ ఆర్ యూసీ ఫెలోషిప్. మొన్న పడినట్టుంది డక్కన్ క్రానికల్లో ఉంది, చూసి అప్లై చేయమంటే అప్లై చేశాను. సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చింది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది, వెంటనే రీసెర్చ్. ఇది డాక్టరేట్ 74లో జాయిన్ అయిపోతే 78కి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ కూడా అండి ఆ రోజుల్లో స్పెషలైజేషన్ ఏదంటారు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్. ఫిజిక్స్ రైట్. దానిలో ఎలక్ట్రానిక్స్ లోనే ఒక పార్ట్ డిపార్ట్మెంట్ అది స్పెషలైజేషన్. అప్పుడు క్యాలిక్యులేటర్స్ లేవు. అవును, క్యాలిక్యులేషన్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే మెమొరీ. అందులో ఒక సంవత్సరం వరకు మా గురుగారు ఏమన్నారంటే, నీవు గ్రంథాలయంలో కూర్చొని ఓల్డ్ జర్నల్స్ అన్ని చదువుకుంటూ నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ప్రాబ్లం నువ్వు సెటిల్ చేసుకోవాలి. ఆ టైంలో అదే టైంలో 74ది 72లో ఒకసారి నేను బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఎంఎస్సీలో జాయిన్ అయినప్పుడు 72లో మన పెరిక మహాసభ అని ఒకటి సారస్వత పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్ బొగ్గులకుంటలో జరిగింది. ఆ బొగ్గులకుంటకు అరే ఇంతకుముందు నేను పెరిక వాళ్ళు ఎవరు లేరు అనుకున్నానే, హైదరాబాద్లో మన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అక్కడికి పోతే మన వాళ్ళు కలుస్తారు కదా అని ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళితే అక్కడ నాకు 72లో పెరిక సంఘం అదే టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మహాసభ బాగా ఘనంగా జరిగింది. అందులో అచ్చ సత్యనారాయణ గారు లీడ్ చేసిన వాళ్ళు ఎవరండి అప్పుడు? అదే ఆర్గనైజేషన్, అదే మన కమ్యూనిటీకి సంబంధించి అప్పుడు స్టేట్ లీడర్లు అటువంటి. అప్పుడు సంఘమే కదా, సంఘానికి ప్రెసిడెంట్ అంకతి మల్లయ్య గారు అని. అంకతి మల్లయ్య గారు ఎవరంటే అంకతి విజయ్ కుమార్ అని ఉన్నాడు. ఆ విజయ్ కుమార్ వాళ్ళ తండ్రి. ఆ విజయ్ కుమార్ ఇప్పుడు నాకు మా చిన్న అత్త కూతురు చేసుకున్నాడు, షడ్డకుడు లాంటి వాడు అనుకోండి. అయితే దానిలో అచ్చ సత్యనారాయణ గారు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా ఒక దగ్గర కూర్చోవడం ఇలా జరిగింది. పరిచయాలు ఏర్పడి అచ్చ సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన బిహెచ్ఎల్లో జాబ్ చేస్తున్నారు, ఆయన నల్లకుంటలో ఉంటారు, నేను ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో. ఆయన పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన కూడా ఎంత అభిమానించాడంటే, చూడండి మంచి వాళ్ళకు మంచి వాళ్ళు దొరుకుతారని చెప్పేసి ఆయన జీవితాంతం, ఆయన 2020 డిసెంబర్ 31 నాడు చనిపోయాడు. అప్పటి వరకు నాకు అడ్వైజరు, వెల్ విషరు, మా అన్న లాంటి వాడు, మా పెద్దన్న లాంటి వాడు. మా పెద్దన్నకి ఇప్పుడు 90 అబవ్ ఉన్నాయి ఇయర్స్, ఈయన 20లో చనిపోయాడు. ఆయన అభిమానించి నన్ను ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, వచ్చి కలిసేవాడు, అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. కలుస్తూ 72లో ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే మన వాళ్ళు, ఇక్కడ ఒక పెరక విద్యార్థి వసతి గృహాన్ని మనం నెలకొల్పాలి, హైదరాబాద్లో ఉండాలి అని 72లో డెసిషన్ తీసుకున్నారు. తీసుకొని 73లో ఆ ఇయర్ అంతా ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ఒక 12 మంది కలిసి వ్యవస్థాపక ధర్మకర్తలుగా చేరి, అందులో ఇప్పుడు మిగిలింది ఒక యడ్మ నరసింహరావు గారు, మిగతా వాళ్ళందరూ కీర్తిశేషులు అయ్యారు. తీసుకొని వెంటనే వేట ప్రారంభించి ఖైరతాబాద్ నడిబొడ్డులో, ఖైరతాబాద్ మన నగర నడిబొడ్డులో ఖైరతాబాద్ చౌరస్తాలో ఒక బిల్డింగ్ను అగ్రిమెంట్ చేసుకున్నారు. అది 1250 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగు, 2,15,000కు కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. చేసుకొని వీళ్ళు తలా 2,151 ఇచ్చి ధర్మకర్తకు అది రుసుము ఏర్పాటు చేసి 2,150 చొప్పున పోగు చేసి ఆ బిల్డింగ్కి అడ్వాన్స్ ఇచ్చి ఇక ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు. అది 73 అయిపోయింది. 74లో నేను రీసెర్చ్లో జాయిన్ అయ్యాను. అప్పటికి నా ప్రాబ్లం స్టార్ట్ కాలేదు, సీరియస్గా రీసెర్చ్ చేయటం లేదు. ఆ టైంలో ఒకరోజు సత్యనారాయణ గారు వచ్చి నెక్స్ట్ సండే మారిశెట్టి నారాయణ గారి ఇంట్లో యూతుల కోసం వాళ్ళకు యువజన విభాగం కావాలనుకుంటున్నారు, మన హాస్టల్ ఏర్పడబోతుంది, యువజన విభాగం కావాలనుకుంటున్నారు, దానికి అందరిని యువకుల్ని ఆహ్వానించారు. ఆ మీటింగ్లో ఏదో డెసిషన్ తీసుకుంటారు, రమ్మన్నారు. వచ్చి ఆయన నల్లకుంటలాను కాబట్టి నేనే వచ్చి నిన్ను 2 వీలర్ మీద తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఆయన ఇల్లు నాకు తెలియదు కదా, నారాయణ గారిని తీసుకెళ్ళాడు. ఆ రోజు ఆ మీటింగ్లో సుదీర్ఘ ప్రసంగాలు జరిగి
మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక్కొక్కరి అభిప్రాయాలు తీసుకొని అదే మీటింగ్లో అచ్యుతనారాయణ గారిని యూత్ వింగ్ ప్రెసిడెంట్, యువజన విభాగపు అధ్యక్షుడు, నన్ను యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్, ఒక ఆయన కొమిశెట్టి సుధాకర్ అని చెప్పేసి ఆయన్ని జనరల్ సెక్రటరీ చేశారు. అది నా ప్రస్థానం. మన హాస్టల్కు సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి మీకు మీ వంతు అవకాశం, ఒక చిన్న అవకాశం లభించింది. యూత్ వింగ్లో మొదలు చేరాను ఉపాధ్యక్షునిగా. చేరిన తర్వాత 74 అయిపోయింది. 74 అయిన తర్వాత యూత్ వింగ్ అయిన తర్వాత మీటింగ్లు ఎక్కువ పెట్టడం మొదలుపెట్టారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ నారాయణ గారు ఏంటి సలహాలు ఇస్తున్నారు, డెవలప్మెంట్స్ ఏంటి అనేది. మేము 73 మొత్తం తిరిగి ఇది అయిన తర్వాత ఏం చేశారు, ఆ బిల్డింగ్ ఫోటో ముద్రించి కరపత్రం, ఇలా ఈ పలానా చోట ఇలా జరిగింది, విద్యార్థులకు వసతి గృహాన్ని మనం చేస్తున్నాము కాబట్టి మీ సహకారం కూడా కావాలి. 2151 ఇచ్చిన వాళ్ళు ధర్మకర్తలుగా జాయిన్ కావచ్చు, అవి కూడా విడతలుగా ఇవ్వచ్చు ఒకేసారి కాకుండా అని ఒక కరపత్రం తయారు చేసి అవి మా చేతిలో పెట్టి ఒకరోజు ఏమన్నారంటే, మేము వెళ్ళి రాయించుకొచ్చాం, మీరు వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రాయించండి, తర్వాత పాత వాళ్ళని డబ్బులు ఇస్తే తీసుకొని రండి అని. మరి ఎట్లా జట్టుగా ఏర్పడి మీరు వివిధ జిల్లాల వైజ్ చేశారు. వాళ్ళు మాత్రం కాకినాడ, రాజమండ్రి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి మమ్మల్ని ఏమన్నారంటే, ఈ సత్యనారాయణ గారు ఏమన్నారంటే, నేను వేణుధర్ గారు తీసుకుని నల్గొండ జిల్లాకు వెళ్తాను, ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే ఎక్కువ మంది మన వాళ్ళు, చెన్నైపాలెం, ఆర్థికంగా కూడా కోదాడ, అమినాబాద్, ఇక్కడి నుంచి అది కెనాల్ ఏరియా కాబట్టి రైతులు ఏమన్నారంటే, మేము జాయిన్ అవుతాము కానీ పంటల మీద ఇస్తామన్నారు. ఆ పంటల మీద మమ్మల్ని పంపారు. పంపిన తర్వాత పొనుగోడు వెళ్ళాం. సుందరి కోటయ్య గారు ఆ రోజు ఆతిథ్యం, ఆయన దగ్గర ఉండి. పటేల్ కోటయ్య గారా? లేదండి, టీచర్గా ఉన్నాను అనుకుంటున్నా. సినిమా హాల్ కట్టి థియేటర్. ఏది మన సుందరి వీరభాస్కర్ వాళ్ళ పెళ్ళాండ్ అవుతాడా? అంతే. అవును అర్థమైంది. మట్టయ్య కొడుకేమో సుందరి వీరభాస్కర్. అవన్నీ నా చిన్నప్పటివే కానీ జ్ఞాపకం ఉన్నాయి, అన్ని జ్ఞాపకం ఉన్నాయి. నేను అవే ఫ్రమ్ అంత జ్ఞాపకం ఉంది. అయిన తర్వాత ఆయన్ని తీసుకొని అందరు ఇల్లు తిరిగాము, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, వసూలు చేశాము, రాసిన వాళ్ళు రాశారు. కోదాడు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంత దూరం వచ్చారు కదా, కారులో వెళ్ళి పెనుగంచి పోళ్ళు అమినాబాద్, అది ఆమె బిడిదం కనకమ్మ అని ఉన్నారు ఒక ఆమె ప్రామిస్ చేశారు, ఆమె దగ్గరికి వెళ్ళండి. ఆమె దాతృత్వం ఎంత అంటే, ఆమె బిడో నిరక్షరాస్యురాలు. అయితే మన వాళ్ళు పోయి కలిసినప్పుడు హైదరాబాద్ నగరంలో మన వాళ్ళ కోసము ఒక దేవాలయాన్ని నిర్మిస్తుంటే నేను కాదంటానా, 2150 కంటే ఎక్కువ ఇవ్వకూడదా అన్నది. అంత గొప్ప మనసు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ 5116 ఇస్తే ధర్మదాత, ధర్మకర్త నుంచి ధర్మదాత. ఆమె వెంటనే ప్రామిస్ చేసి మేము పోతే 5116 ఎప్పుడు వస్తారా అని దాచిపెట్టినారు. పోగానే ఇచ్చేసింది. అదే మీరు ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఏం చేశారు, వేరే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారు ప్రిన్సిపల్గా. అలా మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు వర్క్ చేశానండి. రిటైర్ అయిన తర్వాత పీరియడ్ సర్వీస్ ఇచ్చారు మీరు? అదే 3 సంవత్సరాల టర్మ్లో 2.5 సంవత్సరాలు రిటైర్ అయ్యాను కాబట్టి, రిటైర్మెంట్ తర్వాత స్టాట్యూటరీ పోస్ట్, అది ఓన్లీ సర్వీస్ వాళ్ళే ఉండాలి కాబట్టి వైస్ ఛాన్సలర్ ఉండొచ్చు. ఓకే. ఆయనకు 3 టర్మ్ 1 సంవత్సరం రిటైర్ అవుతారని ఇస్తే ఆయన ఆ 2 ఏళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చు టర్మ్ అంతా. కానీ రిజిస్ట్రార్గా మాత్రం రిటైర్ కావాలి. రిటైర్ అయ్యాను. అవి మళ్ళీ 7-8 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి ఆ టైం కూడా వెళ్ళలేకపోయాను. దాని తర్వాత ఇక నేను ఈ విధంగా హాస్టల్కు సేవ చేసే భాగ్యం కలిగింది. ఇక సంఘానికి చేసిన సేవ ఏమిటనంటే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక సంఘానికి చింతలేలమంద గారు ప్రెసిడెంట్గా, గరిక యాదగిరి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను ట్రెజరర్గా తీసుకున్నారు. అది ఒక దశాబ్దం పాటు కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక సంఘానికి ట్రెజరర్గా అదొక సేవ చేశాను. ఇక నా స్వగ్రామానికి, స్వగ్రామ విద్యార్థులకు చేసినటువంటి సేవ అదేమిటంటే, స్వగ్రామంలో విద్యార్థుల్ని హాస్టల్కి తీసుకురాగలిగాను. టోటల్ ఆ జనరేషన్లో ఉన్న మనుషులు ఇక అక్కడే చదువుకునే వాళ్ళకు, స్కూల్ లెవెల్ చదువుకునే వాళ్ళు, కాలేజీ లెవెల్ ఉన్న వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చాను కదా, స్కూల్ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఉపయోగపడేది అన్నట్టుగా అక్కడ ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పాలని తాపత్రయం చేశాము. అందుకు మా వాళ్ళు అంతా సహకరించారు. ఎరంశెట్టి వాళ్ళు అందరూ ఏ విషయమైనా సహకరిస్తారు. దానికి నేను విరాళం ఇచ్చేసి ఆ విధంగా గ్రంథాలయం నెలకొల్పాము. ఇక దాని తర్వాత మా దగ్గర ఒక రాములవారి గుడి అని ఉండే, శ్రీరాముల గుడి ఊళ్ళో, అది పురాతనమైనది. దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి దానికి నా వంతు సహాయం చేశాను. బడి ఇది గుడి బడి భక్తలాపురానికి 10th క్లాస్ వరకు అది అప్గ్రేడ్ అవుతుంది స్కూల్. నా తర్వాత 2nd క్లాస్ వరకు తర్వాత అప్పుడు ఆ బిల్డింగ్ మనం కట్టాలి అనే ఉద్దేశంతో 3 విరాళాలు తీసుకుంటూ
దాన్ని కడితే మ్మ్. గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేస్తుందని ఆ విధంగా ప్రపోజల్ వచ్చేస్తే దానికి బడికి గ్రామం ఇచ్చేసాను. ఆ విధంగా ఈ గుడికి బడికి గ్రామానికి ఇన్ని విధాలుగా మీరు నాతోటి విద్యార్థులకు సేవ చేశారు. ఇది వేణుధర్ గారు చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం అండి మీది. ఎక్కడో మారుమూల గ్రామంలో సూర్యాపేట జిల్లాలో జన్మించి ఒక పేద రైతు కుటుంబంలో ఒక అక్షర జ్ఞానం చదువు విలువ లేనటువంటి కుటుంబంలో జన్మించి మరి మీరు ఎంతోమంది మీ మీ పేరెంట్స్ కావచ్చు, మీ సోదరులు కావచ్చు, వాళ్ళందరి ప్రోద్బలంతో వెన్నుతట్టి ఎన్నో విధాలుగా మీరు నిజంగా అష్టకష్టాలు అంటారే, ఎన్నో ఒడుగుదిడుగులు అరకొర సౌకర్యాలు ఇన్నిటి మధ్య మీ ప్రయాణం నిజంగా ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందంటే సార్, మీరు ఎక్కడో అక్కడే ఆగొచ్చు, సూర్యాపేట అక్కడే ఆగి ఒక ఉపాధ్యాయ వృత్తితోటి రాజీ పడవచ్చు. డిఫరెంట్ స్టేజెస్ ఎస్, అక్కడ రాజీ పడకుండా ఒక పట్టుదలతోటి బాల్యం నుంచే మీరు ఒక చురుకైనటువంటి విద్యార్థిగా గుర్తింపబడి మీ గురువులను కూడా గురువులు కూడా గుర్తించి ప్రోత్సహించే విధంగా నీలో తెలివి ఉంది, ఉన్నత స్థాయికి పోతావు అని ఆ రోజుల్లో మీకు ఒక ప్రేరణ కలిగించినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు మీ సీనియర్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మీ కజిన్స్ వీళ్ళందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం వెన్నుతట్టి ప్రోత్సహించి మీ ఇక్కడ దాకా ఒక ఎడ్యుకేషన్లో గ్రేట్ హైలీ ప్రొఫిషియన్సీ ప్రొఫైల్ సార్. ఒక లెక్చరర్గా అంటే మీరు ఒక యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్గా ఎన్నో అంటే మీ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్గా మీరు ప్రొఫైల్ చేసి డాక్టరేట్ చేసి తర్వాత రిజిస్ట్రార్గా మీరు సర్వీస్ ఇవ్వడం ఎంత అంటే హైలీ ప్రొఫిషియన్సీ అది. ఆ ప్రొఫిషియన్సీ మీకు ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక రేరు అంటే మీ జనరేషన్లో రేరు ప్రొఫిషియన్సీ సార్ ఇది. దాన్ని మీరు చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంది. వెరీ వెరీ నైస్ సార్. ఇంకోటి కోణం ఏంటంటే మీ గ్రామం మారుమూల ఒక చిన్న గ్రామం, అక్కడ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఒక మెంటార్గా తీసుకొని మీ అడ్వైజులు పాటించి హైదరాబాద్ ఉన్నత విద్యకు వచ్చి ఉన్నత స్థాయిలో ఒక గెజిటెడ్ ర్యాంకులో స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాస్తవంగా మీరు చెప్పినట్టు చదువుల ఒడి మీ గ్రామం. ఈ మధ్య కూడా మీకు ఒక ఇది పెట్టాను వీడియో, ఎర్రంశెట్టి వారి గూడెంలో ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని. వీడియో ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళారు, అంతా చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఉన్నదానికి కంప్లీట్ అపోజిట్ అయిపోయింది. అవును సార్, చూసాము. ఏంటంటే నిరక్షరాస్యత, ఇప్పుడు పూర్తి అక్షరాస్యతతో పాటు మీరన్నట్టు ఇవి చదువుల ఒడి, చదువుల మీ గ్రామం ప్రతి గ్రాడ్యుయేట్ ఒక ఎంప్లాయీ ఏదో ఒక డిపార్ట్మెంట్, ఒక టీచర్ కావచ్చు, పోలీస్ ఇంజనీరు, డాక్టర్సు, మీరు అన్నట్టు అబ్రాడు, ఇలా నిజంగా నాకు తెలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం అంటే ఎర్రంశెట్టి వారిగూడెం ఇప్పటికీ. ఎందుకంటే డిస్కషన్ వస్తే చాలా సార్, ఎందుకంటే మీరు ఒక రోల్ మోడల్ అక్కడ. సో మీరు నిజంగా ఫ్రూట్ఫుల్ లైఫ్ సార్. మీరు ఏంటంటే మనం ఒక రోల్ మోడల్గా ఉండి మనతోటి మన మాటలతోటి మన జర్నీతోటి ఇన్స్పైర్ కావడానికి మించింది ఒక సాటిస్ఫాక్షన్ ఏముండదు. అది మీరు ఫుల్ఫిల్ చేశారు సార్, చాలా హ్యాపీ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.